పరోపకారం. నరహరి మనస్సంతా అలజడిగా ఉంది. చేతిలోని సెల్ వైపు మరోసారి చూశాడు. ఎన్ని సంవత్సరాల కల ఈ సెల్? ఏదో 1000 రూపాయల సెల్తో ఇప్పటివరకు నెట్టుకొచ్చాడు. తన కొలీగ్స్ అందరివీ స్మార్ట్ఫోన్లే. అంతెందుకు తన కింద పనిచేసే అటెండర్ దగ్గర్నుండి బస్లో కనబడే ముక్కుపచ్చలారని ప్రతి అబ్బాయి, అమ్మాయిల దగ్గర కూడా అలాంటి ఫోన్లే. తనకు తెలియని విషయాలు చాలా తను ఆఫీస్కి వచ్చి తెలుసుకునేసరికే పాతబడతాయి. ఇతనికెప్పుడు ప్రమోషన్ వచ్చింది, ఆయనకెప్పుడు ట్రాన్స్ఫర్ అయింది అని తను మాట్లాడుతుంటే, అరే ఆ విషయం నిన్న సాయంత్రమే మెయిల్లో పెట్టారు కదా, వాట్సప్లో నిన్ననే తెలిసింది కదా, ఓ నీకు వాట్సప్ లేదు కదూ అంటుంటే తనకెంతో చిన్నతనంగా అనిపిస్తుంది. కాని బొటాబొటిగా సరిపోయే జీతంతో ఏం కొనలేదు. ఇంకా 2 నెలలుగా కూతురి స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. మొన్ననే కట్టలేదని క్లాసులో నిలబెట్టారని కూతురు బాధపడింది. అయినా తనిప్పుడేమైనా ఈ సెల్ కొట్టేశాడా? లేదే. అదే తనకు రోడ్పై దొరికింది. ఇప్పుడు అందులో నెంబర్కి ఫోన్ చేయవచ్చు. కాని అవసరమా? దానివల్ల తనకేం లాభం? తానేమీ తప్పు చేయలేదు. వాళ్ళ అజాగ్రత్త వల్ల పోయింది. అందుకే సిమ్ తీసేశాడు. నెమ్మదిగా అందరూ మర్చిపోయాక అప్పుడు ఏ రకంగా వాడవచ్చో చూసి వాడదాం. ఆలోచనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఇక ముందు తాను కూడా వాట్సాప్ ఉందని గర్వంగా చెప్పొచ్చు. దారిలో ఎవరో తననే సూటిగా చూస్తున్నట్లనిపించింది. గుండె జల్లుమంది. బస్సు ఎక్కగానే 2 పోలీసులెక్కారు. గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. తాను తీసుకోవడం ఏమైనా సీసీ కెమెరాల్లో పడిందా? వెంటనే పట్టుకున్నారా? అందరి దగ్గర సోదా చేస్తున్నారు. తనను జైల్కి తీసుకెళతారా? ఈలోపు ఈ సెల్ ఎక్కడైనా పారేస్తే. కాని పారేయడానికి వీలుకాకుండా అంతా తన చుట్టే ఉన్నారు. చెమట్లు పట్టాయి. నీరసంగా ఇంటిదారి పట్టాడు. నవ్వుతూ ఎదురొచ్చింది కూతురు శ్రీజ. నాన్నా, ఇవ్వాళేం జరిగిందో తెలుసా? నాకు మా స్కూల్లో పర్స్ దొరికింది. నువ్వు పరాయి సొమ్ము పాముతో సమానమని చెప్పావు కదాని నేను మా మేడంకిచ్చాను. అది మా స్కూల్కి వచ్చి వెళ్లిన డీఈఓదట. మేడం ఈ విషయం ఫోన్ చేసి చెబితే ఆయనెంతో సంతోషపడ్డాడట. మా మేడం నన్ను ఇంత మంచిగా పిల్లలని తీర్చిదిద్దుతున్నందుకు మెచ్చుకున్నారట. మా మేడం నన్ను పిలిచి స్కూల్ డే రోజు నాకు బహుమానమిస్తానంది. పైగా నా స్కూల్ ఫీజు 2 నెలలది మాఫీ చేసేసింది తెలుసా? ఇదంతా నువ్వు నాకు చెప్పిన నీతిపద్యాల వల్లే జరిగింది నాన్నా. నాకెంత సంతోషంగా ఉందో. గుడికెళ్దాం నాన్నా అంటూ సంతోషంగా చెప్పుకుంటూ పోతోంది కూతురు. నరహరికి ఎక్కడో తగిలింది. పాయింట్ హాలంతా చేతన కూతురు దగ్గర తను పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. చిన్నది అయినా తనకు దిశానిర్దేశం చేసింది. వెంటనే ఆ సెల్లో సిమ్ వేసి అతనికి ఫోన్ చెయ్యాలి. అలాగే తల్లి, తప్పక పోదాం మరి తయారవు. నాకు ఆ బాబా దారి చూపించాడు అంటూ కూతురి తల నిమిరాడు. వెంటనే సిమ్ వేసి అందులోని నంబర్కి ఫోన్ చేశాడు. అటువైపు ఎవరో చాలా సంతోషంగా మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అసలు తాను దానికి అర్హుడా? మీకేం బహుమానం కావాలో అడగండి. అందులో చాలా ముఖ్యమైన నంబర్లు ఉన్నాయి అని బాధపడుతున్నామంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమీ వద్దన్నాడు. ఇప్పుడతనికి చాలా ప్రశాంతంగా ఉంది. చిత్రంగా ఇంతకు ముందున్న అలజడి ఆందోళన మాయమై నూతనోత్సాహం వచ్చింది. అతను చెప్పినట్లు గుడిదగ్గరకు సెల్ తీసుకెళ్లడానికి వచ్చినా బాగా ధనవంతులైన వాళ్లు అతను బహుమతి వద్దన్నందుకు బలవంతాన ఒక కొత్త సెల్ చేతిలో పెట్టి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయారు. భగవంతుని లీలకు అతనికి కళ్ళు చెమర్చాయి. ఆ దేవుడికి చేతులెత్తి సర్వస్య శరణాగతి చేశాడు. గుడిలోని జేగంటలు మోగించి ఆశీర్వదించాడు ఆ చిద్విలాసుడు.